ఢిల్లీలో ఎన్డీఏ సీఎంలు ఉప ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం మొదలైంది. రాష్ట్రాలు అవలంబిస్తున్న ఉత్తమ పాలనా పద్ధతులపై చర్చించనున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో సాయుధ దళాలను ప్రధానిని అభినందిస్తూ ఒక తీర్మానం, జనాభా లెక్కల సేకరణ చేపట్టాలనే నిర్ణయానికి కేంద్రాన్ని అభినందిస్తూ మరో తీర్మానం చేయనున్నారు. అంతర్జాతీయ యోగా డేతో పాటు ఎమర్జెన్సీని విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపైన చర్చిస్తారు. ఇటు ఏపీలో అమలవుతున్న పాలనా సంస్కరణలను ఈ సమావేశంలో పవన్ వివరించనున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, చెప్పండి, సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఇవాళ మోదీ ఎవరెవరితో సమావేశం కాబోతున్నారు? రైట్ ప్రశ్న, ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అశోక్ హోటల్ చేరుకున్నారు. ఈ సమావేశానికి 20 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. వారందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక ఏపీకి సంబంధించిన సీఎం చంద్రబాబు మాత్రం ఆయనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమంలో ఉన్న నేపథ్యంలో నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీకి రాలేకపోతున్నట్టు కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి నిన్న నీతి ఆయోగ్ సమావేశం ముగించుకుని ఆయన కుప్పం చేరుకున్నారు. ఈరోజు గృహప్రవేశం ఉంటే ఆ గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇక ఏపీ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రారంభమైంది. ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, బీహార్ సీఎం నితీష్ కుమార్, రాజస్థాన్, అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, బీహార్, ఇలా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మహారాష్ట్రకు సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే, ఇటు కేంద్రం నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరయ్యారు. వారితో పాటు ఈ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అంటే ఎన్డీఏ కూటమి సంబంధించిన కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఏదైతే ఇటీవల ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి విజయవంతమైన నేపథ్యంలో ఇంతకుముందే ఇటు భద్రతా దళాలు ఒక తీర్మానం చేసి ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. 2 తీర్మానాలు ఈ సమావేశంలో చేయబోతున్నారు. దానితో పాటు జనాభా లెక్కలకు సంబంధించి తీర్మానం చేసిన నేపథ్యంలో జనాభా లెక్కలు చేపట్టాలని నిర్ణయం తీసుకునే నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ 2 తీర్మానాలను ఈ ఎన్డీఏ కూటమి సమావేశంలో తీర్మానం చేయనున్నారు, ఆమోదం తెలుపనున్నారు. దానితో పాటు ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు కూడా ఈ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అభినందనలు తెలియజేయబోతున్నారు. అదే మరోవైపు ఏదైతే ఇప్పటి వరకు 3వసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనాపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాము అనే అంశాలకు సంబంధించి మరోవైపు ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దానిపైన మరోవైపు ప్రపంచ యోగా దినోత్సవం సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ఏపీ నుంచి హాజరైన పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఏ విధంగా ఉంది, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అనే అంశాలను ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఏవైతున్నాయో, రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇటు బీహార్ కానీ, తమిళనాడు కానీ, ఇతర రాష్ట్రాల్లో, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా గెలిపే లక్ష్యంగా ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఏదైతే ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించి వివిధ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది ప్రధానంగా ఎవరు కూడా సయోధ్య ఎక్కడో సఖ్యత లేదు, ఎవరు కూడా విచ్ఛిన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే విధంగా ఎన్డీఏ కూటమి సంబంధించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు పార్టీ బలోపేతానికి సంబంధించి అందరూ పనిచేయాలి, అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి అనే అంశాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు. దానితో పాటు ఇక భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అని ప్రధాని నరేంద్ర మోడీ పలు సూచనలు చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా గెలిపే లక్ష్యంగా పనిచేయాలనేది కూడా ప్రధానంగా దీంట్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఏదైతే 3వసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి గతంలో ఏ విధంగా అభివృద్ధి చేశామో, భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నామో, అలాగే గుడ్ గవర్నెన్స్ సంబంధించి కానీ, యాంటీ టెర్రరిజం సంబంధించి, నక్సలిజం సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నక్సలిజాన్ని ఇప్పటికే కంప్లీట్ గా దాన్ని అంతమొందించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ సంబంధించి పాకిస్తాన్ పై విజయవంతమైన నేపథ్యం దానిపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా కొన్ని కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ.